ఈ అమ్మ నైట్ గ్రూప్లో మెసేజ్ లెటర్ పొద్దు చంద అడగమని ఇప్పుడు ఎవ్వరు లేడు. అమ్మ ఎక్కడ పోయి గణేష్ చంద అడుగుతారా అడగరు. హలో నాని ఏడు నువ్వు గణేష్ చంద అడుగుదామన్నారు నైట్ ఎవరు లేరు. అదా ఆ చంద బుక్ పట్టుకొని రా తొందరగా. అదా అమ్మాయి సూర్యుడు ఎక్కడ పోయాడు. హలో ఏడున్నారా? ఇప్పుడు చెంద అడుగుదామని చెప్పినాం కదా. తర్వాత చేద్దా చిన్న పని దాదా చింద అడుగుదాం. సరే అమ్మ చేసాడే వేయాలి పని. పెళ్ళికి వచ్చినట్టు వస్తారు ఏం రొక్కలు అడుగుదాం ఉండదు గణేష్ చంద అడుగుదాం అడుగు. అందరు చెల్ల కాడికి పోయినాక నాన్న ఎక్కడ నాకు వస్తలేడు. అవుతుంది వస్తుంది. నేను నైట్ ఏమో 12 మంది మెసేజ్లు పెడతారు వాట్సాప్లో. అందరు అడుగుదామని పొద్దున్న ఉన్నాడు. అంకుల్ గణేష్ చందా మా నాయన లేడు. ఎక్కడ పోయినరా? బయటికి పోయిండు. ఏం కావాలి? గణేష్ చంద తమ్ముడు ఏమదంటావు? గణేష్ చంద నాన్న ఆయన ఎందుకున్నా వాళ్ళు ఆయన కూడా 100 రాస్తుండే, వీళ్ళు కూడా 100 రాస్తున్నాం. నువ్వేరా తమ్ముడు చంద? మా నాయన లేడన్నా. మా నాయన వచ్చినాక రాస్తాడు. మీ డాడీ అయితే ఏముంది తమ్ముడు, నువ్వైతే ఏముంది రాయి చందనే కదా రాసేది. 100 రూపాయలు రాసుకన్నా. 100 రూపాయలు తమ్ముడు. 60 పైసలు ఏం చేస్తారు అన్న? గణ్యనం 1,00,000 రూపాయలు వచ్చినాయి. లడ్డు పైసలు మళ్ళా చంద అడుగుతారు అందరు. నువ్వు రాసేది 100 రూపాయలు తమ్ముడు. ఇప్పుడు నీకు మొత్తం లెక్కలు చెప్పాలరా? ఆ పైసలు అయితే 100 రూపాయలు రాసినాయి పోతాం. అరే రాసేదే పోడు 100 రూపాయలు, వాళ్ళు 60 పైసలు ఎక్కడ పోయినా అడుగుతున్నాను. అంకుల్ గణేష్ చంద ఏమది పెట్టు గణేష్ చంద అంకుల్. ఎంతమందికి రాయాలి బెట్ట? ఇప్పటిదాకా 2-3 వచ్చిర్రు. మూడు కూర్చొని పెడుతున్నాం అంకుల్. వాళ్ళిద్దరు మాదొకటి. ఓలో అలాగే అంకుల్. 11 రూపాయలు రాసుకుని బెట్ట. 11 రూపాయలు అంకుల్. 100 రూపాయలన్నా రాయండి. ఇప్పటిదాకా 2 రాసిన బెట్ట. 51 రూపాయలు అయితే రాసుకో. సరే అంకుల్ 51 రూపాయలు రాస్తున్నాం. ఇప్పుడు ఇవ్వాలా కూర్చుని పెట్టేట రోజు ఇవ్వాలా బెట్ట? ఇప్పుడు ఏంటి అంకుల్? కూర్చుని పెట్టేట రోజు ఇస్తా బెట్ట. పోండి ఇప్పుడు. సరే అంకుల్. రాసి 50 రూపాయలకు కూడా ముగ్గురికి రాసిన 4 రాసిన అంటున్నారు. వాళ్ళ ఇప్పుడు గణపతి తెచ్చే రోజు ఇస్తా అంటున్నారు.